Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ఒకే స్టేజ్ పైకి రాబోతున్న రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ ఓటీటీలోకి రాబోతున్న ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ అండ్ సిరీస్ టైటూ రేస్ లో మొదలైన జోరు వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే రీసెంట్ గా మార్వెల్ నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా ఒకదాని మించి ఒకటి డిసప్పాయింట్ చేయగా ఇప్పుడు మార్వెల్ నుంచి వకండా వరల్డ్ అనే న్యూ సిరీస్ అయితే రాబోతుంది. ఆగస్ట్ 1 నుంచి డిస్నీ ప్లస్ లో స్ట్రీమ్ కానుంది ఈ సిరీస్. వకండా వరల్డ్ కి చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు, చూడాలి ఇది ఎంతవరకు సాటిస్ఫై చేస్తుందో. సచ్చితే వరబిక్ కడలి అనే న్యూ సిరీస్ ఆగస్ట్ 8 నుంచి అమెజాన్ ప్రైమ్ లో 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కానుంది. సచ్చితే వరుస పెట్టి ఎన్ని సినిమాలు సిరీస్ లో చేస్తున్నా కూడా గుర్తింపు అయితే పెద్దగా రావట్లేదు. చూడాలి కింగ్డమ్ అండ్ ఈ సిరీస్ తోనే ఏమైనా చేంజెస్ కనిపిస్తాయేమో. ఇక తమ్ముడు ఆగస్ట్ 1 నుంచి ఓటీటీలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సేమ్ డే థియేటర్కల్ గా రిలీజ్ అయ్యి డీసెంట్ నంబర్స్ పెట్టిన 3BHK ఫిల్మ్ కూడా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. అండ్ సేమ్ డే ఆగస్ట్ 1 అమెజాన్ ప్రైమ్ లో, దాంతో పాటే సింప్లీ సౌత్ అనే స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ లో కూడా తెలుగు తమిళ్లో స్ట్రీమ్ కానుంది ఈ ఫిల్మ్. ఇక సూరి హీరోగా రీసెంట్ గా సూపర్ హిట్ అయిన మామాన్ ఫిల్మ్ ఆగస్ట్ 8 నుంచి జీఫల్ లో స్ట్రీమ్ కానుంది. రీసెంట్ గా వైరల్ వయ్యారి సాంగ్ హిట్ అయినంతగా ఏ సాంగ్ కూడా హిట్ కాలేదు. అదే రేంజ్ లో అంటే సినిమాకి మినిమం కలెక్షన్స్ ని తీసుకొచ్చే రేంజ్ లో. ఇక ఈ మూవీ కూడా ఓటీటీ రిలీజ్ కి రెడీ అవగా అమెజాన్ ప్రైమ్ వాళ్ళు రైట్స్ తీసుకున్నారు. ఆగస్ట్ 2nd వీకెండ్ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది ఈ ఫిల్మ్. అవతార్ ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ రీసెంట్ గా లీక్ అవగా లేట్ చేయకుండా రీసెంట్ గానే యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేసింది మూవీ టీమ్. ట్రైలర్ విజువల్ పరంగా పేరు పెట్టడానికి లేకుండా ఎక్సలెంట్ గా ఉంది, బట్ థీమ్ చూస్తే సేమ్ అనిపించింది. సెకండ్ పార్ట్ ని థియేటర్ లో చూసినప్పుడు నిద్రపుచ్చేంత పని చేసింది ఆ ఫిల్మ్. బట్ ఈ మూవీ ఎలా ఉండకూడదని కోరుకుందాం. ఏదేమైనా డిసెంబర్ లో వరల్డ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు జేమ్స్ కెమెరాన్. మీకీ ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. హరియర్ వేర్మలు బాక్స్ ఆఫీస్ దగ్గర 5 days లో 108 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా డే 5 1.5 షేర్ ని కూడా కలెక్ట్ చేయలేక కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసింది ఈ ఫిల్మ్. ఇక డే 6 చూసుకుంటే మరోసారి డ్రాప్ అవుతూ డే 5 కోటి రూపాయలు కూడా కలెక్ట్ చేయలేని విధంగా బుకింగ్స్ అయితే జరుగుతుంది. చాలా చోట్ల మినిమం కలెక్షన్స్ కూడా రావట్లేదు. సో తెలుగు స్టేట్స్ లో కంటిన్యూస్ గా 5 రోజులు మాత్రమే కోటి షేర్ కలెక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీగా డిజాస్టర్ రికార్డ్ ని తెచ్చుకోబోతుంది ఈ ఫిల్మ్. వార్ 2 ప్రమోషన్స్ చాలా డిఫరెంట్ గా చేద్దామని ప్లాన్ చేసింది మూవీ టీమ్. హీరోలిద్దరిని స్టేజ్ పై ఒకేసారి కనిపించనివ్వకుండా హిందీలో ఒకరితో తెలుగులో ఒకరితో ఈవెంట్స్ చేయాలని ప్లాన్ చేశారు. బట్ సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఫైనల్లీ ఒక ఈవెంట్ నైతే ప్లాన్ చేసుకున్నారు. విజయవాడలో ఆగస్టు 10న ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ ఇద్దరు కూడా స్టేజ్ పై కనిపించే విధంగా ఒక ఈవెంట్ అయితే పెట్టబోతున్నారు. అయితే పర్మిషన్స్ అయితే రావాల్సి ఉంది. ఎన్టీఆర్ చాలా ఇయర్స్ తర్వాత తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఫ్యాన్స్ నైతే కలవబోతున్నాడు. ఇదైతే చాలా స్పెషల్ ఈవెంట్, చూడాలి మరి ఈవెంట్ ఎలా జరుగుతుందో. ఇక బుకింగ్స్ చూసుకుంటే ఇప్పటికీ ఎక్కడా కూడా బుకింగ్స్ అయితే ఓపెన్ కాలేదు, చూడాలి ఇవి ఎప్పుడు ఓపెన్ చేస్తారో. ఇక మంచి హైక్ తో కింగ్డమ్ మూవీ బుకింగ్స్ రీసెంట్ గా ఓపెన్ అవగా రిలీజ్ కి ఇంకా 2 days ఉన్నా కూడా ప్రెజెంట్ బుకింగ్స్ అయితే దుమ్ము లేపుతుంది. హైదరాబాద్ లో ఇప్పటికే 2 కోట్ల మార్క్ దాటేసింది విత్ 46% ఆక్యుపెన్సీ. చూస్తుంటే హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా టైటూ హీరోలో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టాలనే కనిపిస్తుంది ఈ ఫిల్మ్. ఇక ఇండియాలో చూసుకుంటే వదిలిన 1645 షోలకి గాను 3.6 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగా ఆక్యుపెన్సీ 26% మాత్రమే ఉంది. ఇక నార్త్ అమెరికాలో $4 లక్షల వైపు పరుగులు తీస్తున్న ఈ ఫిల్మ్ ఓవరాల్ గా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 7 కోట్ల వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక టైటూ హీరోల పరంగా చూసుకుంటే హిట్ 3 2 days ముందు దాదాపు 10 కోట్ల వరకు బుకింగ్స్ జరుపుకోగా ఆంధ్ర బుకింగ్స్ అప్పటికి ఓపెన్ కాకపోవడంతో ఈ సినిమాకి పొటెన్షియాలిటీ ఇంకా ఉండుండేది. అండ్ దాంతో పాటు డే 1 వాకింగ్స్ కూడా ఈ సినిమాకి గట్టిగా పడ్డాయి. సో ఆ రేంజ్ లో కింగ్డమ్ కొట్టాలంటే ప్రీసెల్ లో 18 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయక తప్పదు. సో రేపు కింగ్డమ్ బిజినెస్ డీటెయిల్స్ తో పాటు ఫైనల్ అడ్వాన్స్ బుకింగ్స్ హిట్ 3 తో కంపేర్ చేసి వీడియో చేద్దాం. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింగ్డమ్ కి టాక్ వస్తే డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.